చిన్న రాష్ట్రంలో రాజకీయాలు సరిగా లేవండి. ఇంతకుముందే చెప్పాను నేను. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు అధికార పక్షంలో ఉన్నా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ నడవాలి. కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరినొకరు దుర్మార్గాలు, దోపిడీలు, ఆమెను కొట్టడాలు, కొట్టించుకోవడాలు ఇవన్నీ చేయడం ఏమాత్రం సబబు కాదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. మంచి ప్రజల మన్ననలు పొందాలి. ఆ విధంగా నడుచుకోవాలి. కానీ నాకు అధికారం ఉందిలే అని వాళ్ళని అవతలని పనిపెట్టడం, వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళ పని పెట్టడం ఇది పద్ధతులు కాదని ఈ ఇటువంటి కార్యక్రమాలే, ఇటువంటి సంస్కృతికే మనం నాంది పలకవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా సరే, అధికార పక్షం వాళ్ళైనా సరే, ప్రతిపక్షం వాళ్ళు అనేది నా అభిప్రాయం. తప్పనిసరిగా ఆ విధంగా నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదే మరి వాళ్ళు సంక్షేమ పథకాలు చాలా చెప్పారు. చాలా చెప్పి మరి 1,50,000 కోట్లు అవుద్దంట దానికి సంవత్సరానికి. జగన్మోహన్ రెడ్డి చేసిన దానికే ఆయన చేయలేక నానా అవస్థలు పడి చేశాడు చెప్పిన మాట ప్రకారం. కానీ ఈయన 1,50,000 కోట్లు అంటే 6,50,000 కోట్లు అవుద్ది కదా. ఏమండి, 6,50,000 కోట్లు ఎక్కడ వస్తుందండి? తర్వాత పోలవరం అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు అనుకోండి. ఈయన అమరావతి కట్టాలనుకుంటున్నాడు. ఉన్న డబ్బులంతా అమరావతి మీద పెడితే అది ఏంటి అని ప్రజల్లో ఆందోళనగా కూడా ఉంది. మిగతా ప్రాంతం పరిస్థితులు ఏందని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. అసలు చేయలేని ఎందుకు చెప్పాలండి? చెప్పినవి చేయాలి కదా. అట్లా కాదు కదా. ఇది ఆ విధంగా ప్రజలను ఏదో చెప్దాంలే, మాయ చేద్దాంలే, వాళ్ళకి ఏదో వాగ్దానాలు చేసి తప్పించుకుందాంలే అనుకుంటే మళ్ళా ఎలక్షన్ రానే వస్తుంది. నేను అప్పుడు చెప్పినా మళ్ళీ 24 రానే వస్తుంది. మీరు బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉంటుందని. రేపు 29 రానే వస్తుంది. ఆల్రెడీ అయిపోయింది కదా, 8 నెలలు ఏమో అయిపోయింది కదా. మరి మొన్న 4 సంవత్సరాలు జరిగే తల్లికి ఎలక్షన్ ప్రాసెస్లో మొదలవుతుంది. మరి అటువంటిప్పుడు మళ్ళీ 29 వస్తుంది కదా. ప్రజలు తీర్పు చెప్తారు కదా. మిమ్మల్ని ఆదరిస్తారా? ఇట్లాంటి చెప్పి చేయకపోతే? అందువల్ల ఏమాత్రం సబబు కాదనేది నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 2.0 అనబడలేదండి. ప్రజల్లోకి వచ్చి జాగ్రత్తగా వాళ్ళ తప్పిదాలను చెప్తూ నేను చేసిన పొరపాట్లను కూడా సవరించుకుంటాను. నేను ఏదైనా పొరపాటు జరిగినందువల్లే ఇది ఫలితం వచ్చింది. నేను తప్పనిసరిగా నా పొరపాటు సవరించుకుంటాను. తప్పనిసరిగా ప్రజలు నన్ను ఆదరిస్తారు. ఆ అవతల నేను ఎటువంటి పొరపాటు జరగకుండా ముందుకు సాగుతానని చెప్తే చాలు. 2.0 కావచ్చు, 3.0 కావచ్చు, 4.0 కావచ్చు, 5.0 కూడా కావచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే